ప్రీవియస్ వీడియోలో మనల్ని చాలా దారుణంగా రౌండ్ చేశారు, కానీ ఇప్పుడు మనం తప్పించుకొని వచ్చేసాం. కాల్ చేసి మన మిషన్ డీటెయిల్స్ ని అడగాలి. పిఎం సార్ కి కాల్ చేసి మనం ఇప్పుడు సేఫ్ అని చెప్పాలి. హలో పిఎం సార్. డోరేమాన్, నీకు ఒక మిషన్ ఇస్తున్నా. అక్కడ ఒక స్పై ఉన్నదు. వాడిని ఎగ్జిక్యూట్ చేయాలి. మళ్ళీ నువ్వు దొరకకు. అలాగే సార్. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మెడికల్ సెంటర్ లో ఒక వెపన్ మాఫియా స్పై అయితే ఉన్నాడంట. సో అయితే కనిపెట్టాలి. మెడికల్ సెంటర్ లోకి ఎంట్రీ అయ్యాము, కానీ నాకు ఇక్కడ కనిపించడం లేదు. కాస్త ముందుకి పోయి చూద్దాం. ఇక్కడ కనిపించడం లేదు. అసలు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కార్ పార్క్ చేసుకొని మొత్తం చూసి వద్దాం. మొత్తం సరౌండింగ్ చూసా, కానీ ఇక్కడ కనిపించడం లేదు. డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తే రివర్స్ సైడ్ ఒక వైట్ బిల్డింగ్ టాప్ నుంచి కనిపిస్తాడు అని చెప్పాడు. సో వెంటనే అక్కడికి పోదాం. ఇప్పుడు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేక మళ్ళీ కాల్ చేయాలి. ఇప్పుడే రివర్స్ సైడ్ కి వచ్చామా? ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కిందికి పోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్ ఎక్కి మీదికి పోవాలా? నాతో గ్యాడ్జెట్స్ ఉంటే బ్యాంబకాఫ్ తోటి మీదికి వచ్చేవాడిని. ఇప్పుడు వాడిని ఎక్కడనే వెతకాలి. చుట్టుపక్కల వ్యూ చాలా బాగుంది, కానీ ఏం చేస్తాం? మిషన్ వల్ల ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నానే. ఫోన్ చేసి లొకేషన్ అడగాలి. ఏంటి, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడా? వైట్ షర్ట్ ఇంకా ఎల్లో క్యాపా? ఓకే సార్. ఇక్కడ ఎవరో ఉన్నారు. కాస్త జూమ్ చేసి చూద్దాం. ఆఖరికి దొరికిపోయాడు. బట్ కన్ఫర్మ్ చేద్దాం దగ్గరికి పోయి. మళ్ళీ రాంగ్ పర్సన్ అయితే కష్టం. ఫస్ట్ అయితే కార్లో వచ్చే లొకేషన్ కి, బట్ ఎవరు కనపడడం లేదు కదా. చుట్టుపక్కల కూడా ఎక్కడ కనిపిస్తలేడు. కాస్త ముందుకి పోయి చూద్దాం. అక్కడ సేమ్ డ్రెస్ తోని ఒకరు ఉన్నారు. దగ్గరికి పోయి కన్ఫర్మ్ చేసుకుందాం. మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్ ఒక సేఫ్ ప్లేస్ కి పోవాలి, లేకపోతే మళ్ళీ ఆర్మీ వస్తుంది. ఈ కార్ తీసుకుని పోదాం. ఇలాగూ ఆఖరికి మిషన్ కంప్లీట్ అయింది. ఇంకా పిఎం సార్ కి కాల్ చేసి చెప్పాలి. మళ్ళీ కొత్త మిషన్ తో కలుద్దాం. బాయ్.